ఫ్రెండ్స్ మనకి బొగ్గు గనుల శాఖ నుంచి దాదాపుగా 1425 వేకెన్సీస్‌తో ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ రిక్రూట్‌మెంట్‌కి మీరు సెలెక్ట్ అవ్వాలంటే ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు. కేవలం మీ క్వాలిఫికేషన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే డైరెక్ట్ అయితే మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ ఎవ్వరైనా కూడా ఆన్‌లైన్‌లో అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ కంపెనీలో మీకేమైనా వేకెన్సీస్ ఉంటే మిమ్మల్ని పర్మనెంట్ స్కేల్‌లో తీసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ అయితే వదులుకోవద్దు. ప్రెజెంట్ ఉన్న పొజిషన్‌లో స్టేట్ గవర్నమెంట్‌లో ఉన్న పోస్టుల కంటే సెంట్రల్ గవర్నమెంట్‌లో వచ్చే ప్రతి పోస్ట్ కూడా ఆన్‌లైన్‌లో అయితే అప్లికేషన్ చేసుకోండి. వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ప్రతిరోజు మీకు ఉపయోగపడే విధంగా మన ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ నేను చెప్పే ప్రతీది కూడా జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్. ఎక్కడ కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. డిస్క్రిప్షన్‌లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్‌తో పాటు టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. అక్కడికెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు అక్కడ కామెంట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చాలా వరకి వీడియోస్‌ని చూసి వెళ్ళిపోతున్నారు. అలా కాదు, ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా ఎంకరేజింగ్‌గా అండ్ మోటివేటింగ్‌గా ఉంటుంది. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతది. చాలా వరకు మీకు జాబ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తారు. కెరియర్ గైడెన్స్ అనేది ఎవరు ఫ్రీగా ఇవ్వరు. కానీ జాబ్స్ అకాడమీ నుంచి మీకు ఫ్రీగా కెరియర్ గైడెన్స్ అయితే ఇవ్వబోతున్నాము. డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటుందండి. ఓకేనా? డౌన్లోడ్ చేసుకోండి. మన జాబ్స్ అకాడమీ పేజ్‌ని ఫాలో చేయండి. మీకు ఏ జాబ్‌కి సంబంధించిన డౌట్ ఉన్నా కూడా అక్కడ నాకు మెసేజ్ చేయండి. సో మీకు 1 అవర్‌లో గాని లేకపోతే 1 డేలో గాని ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఉంటుంది. మీ కెరియర్ గైడెన్స్‌లో మీకు ఎలాంటి హెల్ప్ అయినా నేనైతే పర్సనల్‌గా చేస్తాను. సో దట్ వీడియోస్ చివరిదాకా చూడండి. అప్పుడేమైనా డౌట్ ఉంటే రైజ్ చేయండి. ఫ్రెండ్స్ మనకు ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అనేది సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ నుంచి రావడం జరిగింది. ఓకేనా? ఇదొక మనకు మినీ రత్న కంపెనీ. ఫ్రెండ్స్ మనకు సౌతర్న్ సైడ్, ఓకేనా, అంటే మనకు సౌత్ ఇండియా సైడ్ కంప్లీట్‌గా వీటన్నిటిని మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అయితే సింగరేణిస్ అంటాము. కానీ మనకు నార్త్ ఇండియా సైడ్ ఏమో నార్త్ కోల్డ్ ఫీల్డ్స్ అంటారు. సౌత్ ఈస్టర్న్ సైడ్ ఏమో సౌత్ ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్స్ అంటారు. సో ఇది మనకు కోల్ ఇండియాకి సంబంధించిన ఎంటర్ప్రైజ్ అనమాట. ఇందులో మనకు గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ఫర్ 1 ఇయర్ తీసుకుంటున్నారండి. ఈ అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల ఇదే సంస్థలో మనకు ఎక్స్‌పీరియన్స్ పోస్టులు ఉంటాయి. అందులో మీకు పోస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఈ పోస్టింగ్ వచ్చేసరికి 1425 పొజిషన్స్ ఉన్నాయండి. ఈ 1425 పొజిషన్స్‌లలో మన ఛానల్‌ని ఫాలో అయ్యే వాళ్ళు బీటెక్ వాళ్ళు ఉన్నారు, డిప్లొమా వాళ్ళు ఉన్నారు, ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, అన్ని క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఉన్నారు. మీ క్వాలిఫికేషన్ ఏంటనేది కామెంట్ చేయండి. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు నోటిఫికేషన్ రాగానే నేను తప్పకుండా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇన్ మైనింగ్ ఇంజినీరింగ్ 200 వేకెన్సీస్ ఉన్నాయండి. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 50 ఉన్నాయి. మెకానికల్ 50 ఉన్నాయి. సివిల్ 30 ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ 20 ఉన్నాయి. ఫ్రెండ్స్ అదేవిధంగా టెక్నీషియన్ మైనింగ్ కానీ 900 పొజిషన్స్ ఉన్నాయి. ఓకేనా? టెక్నీషియన్ మెకానికల్ 50 ఉన్నాయి. టెక్నీషియన్ ఎలక్ట్రికల్ 75 ఉన్నాయి. టెక్నీషియన్ సివిల్ వచ్చేసరికి 50 ఉన్నాయి. దాదాపుగా మనకు 1425 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ మనకు ఇక్కడ డైరెక్ట్ చూడండి, అప్లికేషన్ ప్రాసెస్. ఓకేనా? అప్లికేషన్ ప్రాసెస్ కోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే నాట్స్ వెబ్సైట్ ఉంటుంది. ఓకే, నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్. ఓకేనా? ఈ నాట్స్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వాలి. ఈ నాట్ వెబ్సైట్ సంబంధించి ఎలా రిజిస్టర్ అవ్వాలనేది నేను ఆర్టీసీ జాబ్కి సంబంధించిన వీడియో చేశాను, అప్లై ఆన్లైన్ అని. మన ఛానల్లో ఉంటుంది, సెర్చ్ చేసి ఒకసారి చూడండి. అందులో నాట్స్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలని క్లియర్గా చెప్పాను. ఆ నాట్స్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ నాట్స్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్తో నేను డిస్క్రిప్షన్లో మీకు గూగుల్ ఫామ్ లింక్ ఇస్తాను. ఈ గూగుల్ ఫామ్ లింక్ ద్వారా అప్లికేషన్ అయితే చేయండి. ఓకేనా? మనకు www.secl.cil.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ చేయడానికి 27th ఫిబ్రవరి 2024 వరకు అయితే అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఎలాంటి ఫీజు మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎలాంటి ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయరు. మీరు డిప్లొమాలో కానీ మీ బీటెక్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటన్నా అని మీకు డౌట్ రావచ్చు. గ్రాడ్యుయేషన్ వాళ్ళకు బీఈ బీటెక్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో మైనింగ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఈసీ కానీ చేసి ఉండాలి. టెక్నీషియన్ ఉద్యోగాలకు వచ్చేసరికి మనకు డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సెలెక్షన్ క్రైటీరియా ఇచ్చారు చూడండి. డేట్ ఆఫ్ పాసింగ్ ఇన్ ఇంజనీరింగ్ కానీ, డిప్లొమా కానీ ఇన్ బేస్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్. ఓకేనా? ఎర్లియర్గా ఎవరైతే ముందుగా డిప్లొమా కానీ, డిగ్రీ కానీ పాస్ అయి ఉంటారో వాళ్ళ యొక్క పాసింగ్ ఇయర్తో పాటు పాసింగ్ పర్సంటేజ్ ప్రకారం మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అందరికి కూడా డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకైతే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో మనకు అప్రెంటిస్షిప్ యాక్ట్ ప్రకారం 9000 రూపీస్ స్టైఫండ్ అనేది గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్షిప్ వాళ్ళకు, 8000 రూపీస్ అనేది టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ వాళ్ళకైతే
ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్లీ 1 ఇయర్ ఉంటుంది. సో ఈ 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల మనకు ఆల్మోస్ట్ ఇంకా 2-5 ఇయర్స్‌లో ప్రతి జాబ్‌కి సంబంధించి అప్రెంటిస్‌షిప్ ఉంటేనే తీసుకుంటామనే ప్రపోజల్ కూడా రావచ్చు. ఎందుకంటే అప్రెంటిస్‌షిప్‌తోనే మనము నాలెడ్జ్ అంటే స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోగలుగుతాం. అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో దట్ మీరు ఖచ్చితంగా అప్లికేషన్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యి మీకేమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.